హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Melanocyte. It is a specialized dendritic cell in the epidermis, particularly located in the stratum basal layer, which synthesizes and transfers melanin to the surrounding keratinocytes. యాక్చువల్గా ఈ పిగ్మెంట్ మెలనిన్ ఏమి డైరెక్ట్గా కెరటినోసైట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వదు. యాక్చువల్గా ట్రాన్స్ఫర్ చేసేది అయ్యేది మెలనోజోమ్స్, which contains this pigment melanin within it. Embryology. Melanocytes are derived from neural crest cells. Melanocyte precursors reaches skin via two pathways at around 10 weeks of gestation. ఈ పాత్వేస్ ఏంటి, మెలనోసైట్ ప్రికర్సర్స్ ఏవేవో తెలుసుకోవాలంటే నా ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను, దాన్ని చూడండి. ఈ ప్రికర్సర్ అనేవి స్కిన్కి మాత్రమే కాకుండా కొన్ని ఎక్స్ట్రా క్యూటేనియస్ సైట్స్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎక్కడెక్కడంటే అవి ఐస్, ఇయర్స్, ఇన్నర్ ఇయర్, లెప్టోమెనింజెస్. క్యూటేనియస్ మెలనోసైట్స్ ని బేస్డ్ ఆన్ లొకేషన్ ఫాలిక్యులర్ అని, ఇంటర్ ఫాలిక్యులర్ అని, యాక్రల్ అని 3గా డివైడ్ చేశారు. ఫాలిక్యులర్ మెలనోసైట్స్ హెయిర్ ఫాలికల్ బల్జ్ లో మెలనోసైట్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఇంటర్ ఫాలిక్యులర్ ఎపిడర్మిస్ అండ్ యాక్రల్. యాక్రల్ అంటే పామ్స్ అండ్ సోల్స్ లో హెయిర్ ఫాలికల్స్ ఉండవు, సో ఇంటర్ ఫాలిక్యులర్ అనడానికి లేదు, ఇక్కడ యాక్రల్ మెలనోసైట్స్ అని అంటాం. టోటల్ 4 టైప్స్ అనమాట. 1 ఫాలిక్యులర్, 2 ఇంటర్ ఫాలిక్యులర్, 3 యాక్రల్, 4 ఎక్స్ట్రా క్యూటేనియస్ మెలనోసైట్స్, అవి ఎక్కడన్నా కానీ. కమింగ్ టు డెమాన్స్ట్రేషన్ ఆఫ్ మెలనోసైట్స్. లైట్ మైక్రోస్కోప్ లో హెచ్ఎన్ని స్టెయిన్ చేసి చూస్తే మనకు ఒక క్లియర్ సెల్ కనిపిస్తుంది ఎక్కడ, బేసల్ లేయర్ లో. సో దీన్ని లో లెవెల్ క్లియర్ సెల్ అని అంటాం. అదే లాంగర్హాన్స్ సెల్ అయితే సూప్రా బేసల్ లేయర్ లో కనిపిస్తుంది కాబట్టి అది హై లెవెల్ క్లియర్ సెల్. అక్కడేమో కాఫీ బీన్ న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడ స్మాల్ ఓవెల్ న్యూక్లియస్ ఉంటుంది. డెండ్రైట్స్ ని, ఇంటర్నల్ ఆర్గానెల్లీస్ ని లైట్ మైక్రోస్కోప్ లో చూడలేము, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో పెట్టి చూడాల్సిందే. స్పెషల్ స్టెయిన్స్ లైక్ మేసన్ ఫోంటానా వచ్చేసి మెలనిన్ ని బ్లాక్ గా స్టెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఎంజైమ్ హిస్టోకెమిస్ట్రీలో డోపా రియాక్షన్ పాజిటివిటీ ఉంటుంది. ఈ రియాక్షన్ థైరోసినేస్ ఎంజైమ్ ద్వారా జరుగుతుంది. ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ ఇప్పుడు రీసెంట్ గా ఇదే మెయిన్ గా చేసేది. మెలాన్ ఏ ఆర్ MART1 పాజిటివ్, HMB45 పాజిటివ్. ఈ HMB45 అనేది antibody which goes and binds to pre-melanosomal protein also known as GP100. ఇది వచ్చి మేజర్ స్ట్రక్చరల్ ప్రోటీన్ మెలనోజోమ్ కి. నెక్స్ట్ SOX10 S100 పాజిటివ్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో మనం డెండ్రైట్స్ ని చూడొచ్చు, స్మాల్ ఓవెల్ న్యూక్లియస్ ని చూడొచ్చు, ఇంకా మేజర్ గా హైలైట్ అయిన మెలనోజోమ్స్ ని చూడొచ్చు. ఇక్కడ మెలనోజోమ్స్ టోటల్ 4 స్టేజెస్ లో మెచ్యూర్ అవుతుంది. స్టేజ్ 1 లో రౌండ్ స్మాల్ ఆర్గనెల్లీ మాత్రమే, దీంట్లో ఎలాంటి మెలనిన్ ఉండదు, ఎలాంటి టైరోసినేస్ యాక్టివిటీ జరగదు, మెలనోజెనిసిస్ జరగదు. నెక్స్ట్ స్టేజ్ 2. స్టేజ్ 2లో మనకు క్లియర్ గా స్కెఫోల్డ్ లైక్ లాంగిట్యూడినల్లీ అరేంజ్డ్ ప్యారలల్ ఫైబ్రిల్స్ ని చూడొచ్చు. ఇక్కడ మీరు క్లియర్ గా ప్యారలల్ ఫైబ్రిల్స్, దీస్ ఆర్ స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మ్యాట్రిక్స్ విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మెయిన్లీ ప్రీ మెలనోజోమల్ ప్రోటీన్. అదే ఇక్కడ మనం HMB45 బైండ్ అయ్యేది, ఆల్సో నోన్ యాజ్ GP100. ఇది స్టేజ్ 2. స్టేజ్ 3లో మెలనిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మెలనిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేది స్టేజ్ 2లోనే. స్టేజ్ 3లో ఆ మెలనిన్ వచ్చి ఈ స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ మీద డిపాజిట్ అవుతుంది. సో మనం ఇక్కడ మెలనిన్ డిపాజిట్స్ చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ మ్యాట్రిక్స్ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది స్టేజ్ 3 మెలనోజోమ్. స్టేజ్ 4 ఫుల్లీ మెలనైజ్డ్ మెచ్యూర్ మెలనోజోమ్. ఇక్కడ మెలనిన్ మొత్తం అబ్స్క్యూర్ చేసి పడేస్తుంది, మ్యాట్రిక్సే కనిపించదు మనకు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్గా మెలనిన్నే ఉంది మొత్తం. ఇక్కడ ఎంజైమాటిక్ యాక్టివిటీ లోకి వెళ్ళిపోద్ది, మెలనిన్ మాత్రం హైలో ఉంటుంది. క్లియర్ గా ఫీచర్స్ అన్ని చూడొచ్చు మనం. స్టేజ్ 1లో రౌండ్ ఉంటుంది, స్టేజ్ 2, 3, 4 ఈ 3 కూడా ఓవెల్ షేప్ లో ఉంటాయి. స్టేజ్ 1లో అసలు మెలనిన్ యాక్టివిటీ ఉండదు. స్టేజ్ పెరిగే కొద్దీ మెలనిన్ యాక్టివిటీ హైలోకి వెళ్తుంది. ఎంజైమాటిక్ యాక్టివిటీ స్టేజ్ 1లో ఉండదు. స్టేజ్ 2లో, 3లో హై లెవెల్లో ఉంటుంది. 4కి వచ్చేసరికి మళ్ళీ లో లెవెల్లో పడిపోతుంది. ఇది మెలనోజోమ్ యొక్క స్టేజెస్. నెక్స్ట్ మెలనోజోమ్ లోపల ఏం జరుగుతుంది, మెలనిన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ఈ మెలనోజెనిసిస్ అనే ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ స్టిమ్యులేటెడ్ బై మెయిన్లీ యూవీ రేడియేషన్ అనమాట. ఇంకా మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ACTH కూడా మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లాంటి యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ స్టిమ్యులేటర్స్ ఆఫ్ మెలనోజెనిసిస్. ఫస్ట్ అమైనో యాసిడ్ టైరోసిన్ కాస్త డోపా కాస్త డోపాక్వినోన్ గా కన్వర్ట్ అవుతుంది, కెటలైజ్డ్ బై ది రేట్ లిమిటింగ్ ఎంజైమ్ టైరోసినేస్. ఇవే మెయిన్ స్టెప్స్, ఫస్ట్ ఫ్యూ స్టెప్స్. టైరోసిన్ కాస్త డోపా, డోపా కాస్త డోపాక్వినోన్. ఇక్కడ మనకు సిస్టీన్ ఉందా లేదా,
ఉంటే సిస్టినైల్ డోపాగా కన్వర్ట్ అవుతుంది, లేకపోతే డోపా క్రోమ్గా కన్వర్ట్ అవుతుంది. సిస్టినైల్ డోపా కాస్త పొలిమరైజ్ అయ్యి సెవరల్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అయ్యి ఫియోమెలనిన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ డోపాక్రోమ్ మళ్ళీ దీనికి 2 ఫేట్స్ ఉన్నాయి, దానంతో అదే డిహెచ్ఐగా కన్వర్ట్ అవుతుంది డైహైడ్రాక్సీ ఇండోల్గా. లేదు TRP2 అనే ఎంజైమ్ కనుక ఉంటే టైరోసిన్ రిలేటెడ్ ప్రోటీన్ 2 ఆల్సో నోన్ యాజ్ డోపాక్రోమ్ టాటోమరేస్ కనుక ఉంటే డిహెచ్ఐ సిఏగా కన్వర్ట్ అవుతుంది. ఎక్స్ట్రా 2 లెటర్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం, కార్బాక్సిలిక్ యాసిడ్. సేమ్ సెవరల్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అయ్యి లాస్ట్కి డిహెచ్ఐసిఏ మెలనిన్ బ్రౌన్ మెలనిన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ సెవరల్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అయ్యి పొలిమరైజేషన్ జరిగి డిహెచ్ఐ మెలనిన్ బ్లాక్ మెలనిన్ ఫామ్ అవుతుంది. ఫైనల్ స్టెప్ ఏంటి, మెలనిన్ ప్రొడక్షన్లో పొలిమరైజేషన్. వీటికి ఎలాంటి ఎంజైమ్ అక్కర్లేదు, అవంతటవే మోనోమర్స్ అన్ని పాలిమర్గా మారి మెలనిన్గా మారుతుంది. ఫైనల్గా బ్రౌన్ బ్లాక్ యూ మెలనిన్, ఎల్లో రెడ్ ఫియోనెల్ మెలనిన్ అని 2 టైప్స్ ఆఫ్ మెలనిన్స్ ఫామ్ అవుతాయి. యూ మెలనిన్ అయితే మనకు మోర్ ప్రొటెక్షన్ ఇస్తుంది యూవీ రేడియేషన్ నుంచి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి. సో ఈ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ తక్కువగా ఉంటుంది. అదే ఫియోమెలనిన్ అయితే అంతగా ప్రొటెక్షన్ ఇవ్వదు, లెస్ ప్రొటెక్షనే. సో దేర్ విల్ బి మోర్ రిస్క్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్స్ వెన్ ఎక్స్పోజ్డ్ టు యూవీ రేడియేషన్. Coming to epidermal melanin unit, each melanocyte transfers melanosome to nearly 36 keratinocytes. One melanocyte is to 36 keratinocytes, together called epidermal melanin unit. ఒక్కో మెలనోసైట్ 36 keratinocytes కి దాని డెండ్రైట్స్ ద్వారా మెలనోజోమ్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. డెన్సిటీ ఆఫ్ మెలనోసైట్స్ వచ్చి 1000 to 2000 per mm². లోయెస్ట్ డెన్సిటీ ఎక్కడ చూస్తాం, ట్రంక్ లో, యాక్రల్ స్కిన్ లో, పామ్స్ అండ్ సోల్స్ లో లోయెస్ట్ డెన్సిటీ ఉంటుంది మెలనోసైట్స్ కి. హైయెస్ట్ వచ్చి ఫేస్ అండ్ జెనైటేలియా. ప్రతి ఒక్కరిలో కూడా నెంబర్ ఆఫ్ మెలనోసైట్స్ ఆర్ ఈక్వల్, బట్ డిఫరెన్స్ ఇన్ కలర్ అకర్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మెలనోజోమ్ సైజ్, నెంబర్, డిస్ట్రిబ్యూషన్, డిగ్రేడేషన్, ఇట్స్ యాక్టివిటీ అండ్ టైప్ ఆఫ్ మెలనిన్ దట్ మెలనోజోమ్ ప్రొడ్యూసెస్. దీన్ని బేస్ చేసుకొని ఎవరు ఏ కలర్ లో ఉండాలో డిసైడ్ అయ్యేది. ఫైనలీ ఫంక్షన్స్ ఆఫ్ మెలనోసైట్స్, ఇట్ డిటర్మైన్స్ ది కలర్ ఆఫ్ స్కిన్, హెయిర్, ఐస్. దాని యొక్క మెలనోజోమ్స్ ద్వారా, ఆ మెలనోజోమ్ యొక్క ప్రాపర్టీస్ ద్వారా ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు ఏ కలర్ లో ఉండాలని. నెక్స్ట్ పిగ్మెంట్ ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ టు కెరాటినోసైట్స్. ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ యూవీ రేడియేషన్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. మెలనోజోమ్స్ అన్ని కెరాటినోసైట్లోకి ఎంటర్ అయ్యాక దాని యొక్క న్యూక్లియస్ కి మీద ఒక క్యాప్ లాగా ఫామ్ అవుతుంది, ఒక అంబ్రెలా లాగా ఫామ్ అవుతుంది. పై నుంచి పడే యూవీ రేడియేషన్ మొత్తాన్ని ఇదే అబ్జర్వ్ చేసేసుకుంటుంది, న్యూక్లియస్ లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా. సో ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ యూవీ రేడియేషన్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. హెల్ప్స్ ఇన్ విజన్, ఆడిటరీ అండ్ ఇమ్యూన్ ఫంక్షన్. కమింగ్ టు అప్లైడ్ ఆస్పెక్ట్స్, హైపర్ పిగ్మెంటెడ్ లీషన్స్ ఫామ్ అయ్యే డిసీజెస్, డీపిగ్మెంటెడ్ లీషన్స్ ఫామ్ అయ్యే డిసీజెస్ ఏంటో చూద్దాం. ఎఫెలిడ్స్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రెకిల్స్. ఈ అంటే ఎక్సెసివ్, పి అంటే ప్రొడక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్. మెలనోసైట్స్ నెంబర్ నార్మల్ గానే ఉంది, మెలనోజోమ్స్ నార్మల్ గానే ఉన్నాయి, కానీ మెలనిన్ పిగ్మెంటేషన్ ఏమో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ మెలాస్మా ఆల్సో. అదే సినారియోలో ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ చేద్దాం. రెడ్యూస్డ్ ఆర్ కంప్లీట్ ఆబ్సెంట్ ఆఫ్ మెలానిన్. absent melanin albinism because of defect in tyrosinase gene. సో మెలనోజెన్సిస్ జరగట్లేదు, ఇక్కడేమో ఎక్కువ జరుగుతుంది. ఎఫెలిడ్స్ లో, మెలాస్మాలో ఎక్కువ జరుగుతుంది, ఆల్బినిజం లో అస్సలు జరగట్లేదు. లెంటి జీన్స్ మెలనోసైటిక్ నీవైలో బినైన్ మెలనోసైట్స్ నెంబర్ పెరుగుతుంది. అదే మెలనోమాలో మ్యాలిగ్నెంట్ మెలనోసైట్స్ నెంబర్ పెరిగిపోతుంది. ఇక్కడ డైరెక్ట్ మెలనోసైట్స్ నెంబరే పెరుగుతుంది. అదే క్వైట్ ఆపోజిట్, మెలనోసైట్స్ నెంబర్ తగ్గిపోవడము, డెస్ట్రాయ్ అయిపోవడము, కంప్లీట్ గా ఆటో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి మెలనోసైట్ కి అగైనెస్ట్ గా విటిలిగోలో చూస్తాం. ఫైనల్ గా నీవస్ ఏ క్రోమికస్. ఏ అంటే ఆబ్సెంట్, క్రోమా అంటే కలర్, నో కలర్ అట్ ఆల్. నీవస్ డీపిగ్మెంటోసిస్, డీపిగ్మెంటేషన్ జరుగుతుంది. ఎందుకు, ఇక్కడ పైన మనం చూసిన డిసీజులు అయితే ఒకటే, మెలనిన్ ఎక్కువ అవడం, తక్కువ అవడం, మెలనోసైట్స్ నెంబర్ అవడం, తక్కువ అవడం. కానీ ఇక్కడ మెలనోసైట్స్ నార్మల్ గానే ఉన్నాయి, మెలనోజోమ్స్ పిగ్మెంట్ ప్రొడక్షన్ నార్మల్ గానే జరుగుతుంది, కానీ మెలనోజోమ్ ట్రాన్స్ఫర్ దగ్గర ఎఫెక్ట్ అవుతుంది. మెలనోజోమ్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా కెరాటినోసైట్స్ అన్ని డీపిగ్మెంటెడ్ కండిషన్ లోనే ఉండిపోతాయి అన్నమాట. నీవస్ డీపిగ్మెంటోసిస్. ఛానల్ పేరు గుర్తుందిగా,
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్విదాన్య.